హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సోడా వేయకుండానే హోటల్ స్టైల్‌లో స్పాంజి లాంటి వడని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1:30 కప్పు వరకు మినపగుండ్లను తీసుకొని 5-6 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 5-6 గంటల వరకు నానిన మినపగుండ్లని వాటర్ మొత్తం పోయేలా ఒక స్ట్రెయినర్‌లో గానీ, చిల్లుల బుట్టలో గానీ వేసుకోవాలి. ఇప్పుడు మినపగుండ్లని కొంచెం కొంచెంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని 2 నిమిషాల పాటు స్పూన్‌తో గానీ, చేతితో గానీ లేదా విస్కర్‌తో గానీ బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బీట్ చేసుకుంటే వడ అనేది అంత పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా బీట్ చేసుకున్న పిండిని కొంచెం తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్‌లో వేయగానే పైకి తేలాలి. ఇలా పిండి పైకి వచ్చిందంటే మనకు వడ కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు జీలకర్రని వేసి ఒక 20 సెకండ్ల పాటు బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేదాకా మనం ముందుగా చేసుకున్నటువంటి బ్యాటర్‌తో చిన్న చిన్న వడల్లా చేసుకొని అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం వడను వేసేటప్పుడు ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యి ఉండాలి. లేకపోతే వడ వేయగానే కింద అడుగు అంటుకుంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.